కాంగ్రెస్ అంటుంది ఇది ఇటువంటి మతానికి సంబంధించి మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యానికి సంబంధించి మాట్లాడకుండా కేవలం మతాన్ని బేస్ చేసుకునే బీజేపీ వెళుతోంది, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందంటే చెప్తోంది. నేను మత విద్వేషాలు కాదండి, మళ్ళీ మీకు అదే మాట్లాడట్లేదు, ఆ మతాన్ని కాపాడుకుంటున్నాం. నేను ఎక్కడ కూడా చెప్తున్నాను, దయచేసి ఈరోజు మా దగ్గర మంత్రులు కావచ్చు, అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఎవరండి? మాకు మత విద్వేషం ఉంటే ఎట్లా చేస్తామండి? మీరు చంద్రబాబు ఎక్కడండి? చంద్రబాబు కానీ చెప్పుకుంటాడు మొత్తం భారతదేశ రాజ్యాంగం కూడా నేను రాసినట్టు ఆయన పెద్ద ఆయన. నో, భారతీయ జనతా పార్టీ అండి ఒకటి. భారతీయ జనతా పార్టీ అంటే తెలుగుదేశం అంటే ఇంత పార్టీ, రామ మందిరం నిర్మాణం కోసం ఇంత పార్టీ అని చెప్పి మీరు ప్రజలు రెచ్చగొట్టారు. అదే రామ మందిరం కోసం పోరాటం చేసినటువంటి ఎల్కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వీళ్ళ ముగ్గురికి ఎల్లుటి ఓపెనింగ్ కనీసం వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేదు. ఈ రోజు బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? వయసు 96 సంవత్సరాలు అద్వానీ గారిని మేము ఏదో కోల్పోదలుచుకోలేదండి. మీరు మీడియా మిత్రులు దయచేసి మీరు గమనించాల్సింది ఆరోగ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన అద్వానీ గారికే కనీసం ఇంటిమేషన్ లేదు. దానికి మీరు బూచి ఏం చెప్తున్నారు? ఆయన వయసు రీత్యా మీరు రావద్దని అంటే మీరే రావద్దని చెప్తున్నారు. వాళ్ళకి తలంబ్రాలు ఉన్నాయో, రాముడు తలంబ్రాలు ఉన్నాయో ఆల్రెడీ స్పెషల్ గా ఒక గౌరవనీయ ప్రతినిధి వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళ ముందు ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే అయోధ్యకు వస్తున్నారు. సాంప్రదాయం, హిందూ సాంప్రదాయాలు ఏముంటాయో ఆ సాంప్రదాయ ప్రకారం ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నాకనే ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది. రైట్, ఒకసారి మళ్ళీ వ్యాపారాల గురించి వద్దాం. ఏంటి ఎర్రచందనానికి సంబంధించి వ్యాపారం అంటే ఫస్ట్ ఎట్లా మీరు కెరియర్ స్టార్ట్ అయింది? ఎర్రచందనం వైపు ఎప్పుడు మళ్ళారు? ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ దయచేసి ఇది విస్తృత చర్చ మీకు బాగా తీసుకెళ్ళండి. ప్రపంచంలో ఎక్కడ దొరకనిది తయారు చేయలేనిది అంటే ఒక ఐఫోన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తయారు చేయొచ్చు, రష్యాలో తయారు చేయొచ్చు, అమెరికాలో తయారు చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఎక్కడైనా ప్రపంచంలో లోడ్ చేయొచ్చు, హార్డ్వేర్ ఎక్కడో తయారు చేయొచ్చు. కానీ ప్రపంచంలో ఒకే ఒక చోట ఆంధ్రప్రదేశ్లో 4 అంటే శేషాచలం ఫారెస్ట్లోనే దొరికేది ఒక అరుదైన సంపద ఇది. అది జపాన్ ఎక్కువ వాడేది ముందు, జపాన్ వాడిన తర్వాత చైనా వాడుతుంది. ఇప్పుడు నేను చేసే పని ఇవన్నీ ఎర్రచందనం, రెడ్ గోల్డ్, ఇది నేను ఒక్కనే వాడాలి. ట్రేడ్ మార్క్ ఉంది. మీరు చూడండి, మీరు చదువుకున్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు రేపు ట్రేడ్ మార్క్ చూడండి. ఓన్లీ పైడి రాకేష్ రెడ్డి ఒక్కడే వాడాలి రెడ్ గోల్డ్. ఇది ఎర్రచందనాలు. అయితే సుమారు 4 లక్షల ఎకరాల నేచురల్ ఫారెస్ట్ ఉంది. రైట్, ఒక్కసారి లెట్ మీ చెక్ అండి. రెడ్ గోల్డ్ అంటే ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు, రెడ్ గోల్డ్. ఎర్రచందనానికి సంబంధించిన మాల అంటున్నారు. ఏంటి అంటే ఇది ఎర్రచందనం అని చెప్పి ఎలా నమ్మచ్చు? అంటే ఇది ఎవరికైనా బేసికల్గా దానికి కోయంబత్తూరులో దానికి ఒక ల్యాబొరేటరీ ఉంది, ఫారెస్ట్ వుడ్ ల్యాబొరేటరీ, దాన్ని పోయి చూసుకోవచ్చు. రెండోది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, అక్కడి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల బిడ్డ ఉన్నాడు. ఆ పులివెందుల చుట్టూ అంతా ఎర్రచందనమే, రాజంపేట చుట్టూ ఎర్రచందనమే, టెస్ట్ చేసుకోవచ్చు. రెండోది మా ఫ్యాక్టరీలు కూడా రాజంపేటలో ఉంది, కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, చిత్తూరులో ఉంది. అంటే సుమారు 6 ఫ్యాక్టరీలు ఉన్నట్లేమో ఎర్రచందనం. ఇక్కడ కావాలంటే ఇక్కడ హైదరాబాద్ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అన్ని లైసెన్స్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తమిళనాడులో తిరువల్లూరు ఉంది, తిరువల్లూరు వెళ్ళండి. రైట్, నేను అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ గురించి అడిగే ప్రయత్నం చేస్తున్నా. ఎట్లా అంటే ఒక సాధారణ వ్యక్తిగా మీ జర్నీ స్టార్ట్ చేశారు, తర్వాత ఎర్రచందనం ఎట్లా అంటే ఎప్పుడు మళ్ళారు మీరు ఎర్రచందనం? అదేనండి, 98 సెప్టెంబర్ 7లో నాకు ఆర్డర్ ఇచ్చారు. 98 అక్టోబర్ 7. అది అప్పుడున్న వార్తా పేపర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. పైడి రాకేష్ రెడ్డి అనే వ్యక్తికి, నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి విదేశాలకు మొట్టమొదటిసారి ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. కాబట్టి మళ్ళీ మీకు తెలియాల్సింది కూడా ఏమున్నదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ పెడుతూనే ఉంటుంది. అది చాలామందికి ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఒక ఫైజన్ లాగా అయిపోయింది. ఎర్రచందనం అంటే ఏదో వీరప్పన్కి ఎర్రచందనకి సంబంధం లేదండి. వీరప్పన్ ఎవడో చచ్చిపోయాడు, వాడు ఎక్కడో సేలంలో కర్ణాటకలో వైట్ శాండిల్ కూడా చేసేవాడు. ఆ వైట్ శాండిల్ కూడా దొరకట్లేదు ఇప్పుడు. ఆ కర్ణాటక సోప్ ఏదో సోప్ ఉంటుంది కావేరీ ఎంపోరియంలో, మైసూర్ శాండిల్ సోప్, వాళ్ళకు కూడా దొరకట్లేదు. ఈ మధ్యన అక్కడక్కడ కొద్దిగా దొరికితే 1,60,00,000 అక్కడ పెట్టుకుంటున్నారు శాండిల్ వుడ్. ఎర్రచందనం గురించి ఇంకా బాగా చెప్తాను. సుమారు 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు చైనాలో.
నేను ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చాలామందికి చెప్పాను, దయచేసి నాకు ఏమి ఇవ్వకండి, నాకున్న నాలెడ్జ్ అంతా మీకు ఫ్రీగా ఇస్తాను, నాకు ఏం పేటెంట్ రైట్స్ కూడా వద్దు. రాయచోటి, కదిరి, అక్కడ కొన్ని ప్రాంతాలు, రైల్వే కూడా ప్రాంతాల లేడీస్ అంతా కువైట్లో అట్లా జాబులు చేయడానికి వెళ్తారు ఇళ్లలో. అరబీ వాళ్ళ బాగా బాధలు పెడతారు. మీ టీవీ 9లో కూడా చాలా ఇంటర్వ్యూలు వచ్చినాయి, మీ మంచి సీనియర్ జర్నలిస్టులు చేశారు. వాళ్ళకి అక్కడ జరిగే సెక్సువల్ అబ్యూసెస్ అవన్నీ చెప్పుకుంటూ ఏడ్చారు, ఏ రకంగా ఫేస్ చేస్తారు అక్కడ అరబీ వాళ్ళతోనండి. నేనేమన్నానంటే ఇప్పుడున్న ముఖ్యమైన ప్రెస్లను ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 2017-18 టైంలో, దీనివల్ల ఇక్కడ యాక్షన్లో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాక్షన్ పెట్టాడు, రోచయ్య గారు యాక్షన్ పెట్టారు, వైఎస్ రాజశేఖర గారు యాక్షన్ పెట్టారు, చంద్రబాబు నాయుడు యాక్షన్ పెట్టారు, అందరు ముఖ్యమంత్రులు యాక్షన్ పెట్టారు. డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకున్నారు, దాంతోనే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ వాళ్ళు దాన్ని లిబరైజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. నేనేమంటున్నా అంటే దీని మీద 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు చైనాలో. నేనేమన్నానంటే ఇక్కడ యువకులు ఉద్యోగాలు లేక రైలు పట్టాల కింద తలబెట్టి చచ్చిపోతున్నారు. ఎవడిది పాపం? మనకు ప్రపంచంలో దొరికే ఒక రా మెటీరియల్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దానికి గవర్నమెంట్స్, నేను మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ ఇచ్చింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ప్రజెంటేషన్ ఇచ్చాను, అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ చెప్పాను. ఈ రకంగా మొదలు పెట్టండి, కాదు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలు పెట్టండి. ఇప్పుడు కావేరీ ఎంపోరియం 42,000 ఎంప్లాయీస్కి ఎట్లిచ్చిందో, ఈ రాయచోటికి స్పెషల్గా చెప్తున్నాను. రాయచోటి, కదిరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏంటంటే ఆడపిల్లలు బాగా ఇబ్బంది పడతారు అక్కడ, కువైట్ అట్లేదు. అలా మీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. ఒక్క నిమిషం, నేను అదే చెప్పాను. ఇక్కడ ఎర్రచందనము చైనాలో అమ్మిన ఆడపిల్లలు ఎక్కువ అమ్ముతారు, అక్కడ లేడీస్ ఎక్కువ అంటే ఎంటర్ప్రైనర్స్, వాళ్ళేమో ఆడి కారాలు తిరుగుతారు. మన రాయచోట్లో విన్న బిడ్డలు కువైట్కి వెళ్ళి అరబ్ వాళ్ళ దగ్గర ఇబ్బందులు ఎందుకు పడాలని అడిగాను ఒక నాయకుడు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కళ్ళు, ఇది ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఒక ఐడెంటిటీ ఉన్న వుడ్డు, ప్రపంచంలో ఒకే ఒక కలర్ మారే వుడ్డు, ఇది కలర్ మారుతుంది. రెండోది అంటే దీనికి ఎన్నో విలువలు ఉన్నాయి, ఔషధ గుణాలు కావచ్చు, రకరకాల పాజిటివ్ చాలా ఉంది చరిత్ర. మీరు కావాలంటే ఇంటర్నెట్కి వెళ్ళి చూడొచ్చు, రామాయణం నుంచి కూడా హిస్టరీ కనెక్ట్ అయి ఉన్నది దీనికి. సో అలా ఎక్స్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు దీనికి సంబంధించి వ్యాపారాలు మొత్తం? అదే చెప్తున్నాను. మామూలుగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అంతే లైసెన్స్డ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. అది మిగతా రియల్ ఎస్టేట్ అందరు చేసినట్లే చిన్న వ్యాపారాలు, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తాము. అప్పుడప్పుడు మాకు సరదాగా అనిపిస్తే మీలాగా ఎక్కడ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేస్తాము, మాకు సరదాగా అనిపిస్తే ఒక ఐఫోన్ కొనుక్కుంటాం, డబ్బు కదా. మీ వ్యాపారాలకు అడ్డుపడుతున్నారనే జీవన్ రెడ్డిని ఓడించాలని మీ బరిలోకి దిగారా? అదే నాకు వ్యాపారం కాడికి సంబంధం. అసలు తెలంగాణలో మొక్క కూడా లేదు, ఎర్రచందనం. తెలంగాణలో మొక్క లేదు, చెట్టు లేదు, అసలు ఎర్రచందనమే లేదు తెలంగాణలో. ఎవరైనా రైతులు పెట్టుకుంటే అది కూడా క్వాలిటీ రాదు. నాకున్న ఎర్రచందనం వ్యాపారమే కాదు. అడ్డుపడుతున్నారని మళ్ళీ నాకు వ్యక్తిగతంగా ఇప్పటికి కూడా చెప్తున్నాను, జీవన్ రెడ్డి అనేవాడితో రాజకీయ వైరమే. మీరు దయచేసి మీడియాకి ఎన్ని ఛానళ్ళు చెప్పిన వ్యక్తి మీకు ఏదైనా సరదా ఉందో, మరి పాత కక్ష తీర్చుకుంటున్నారో అతని మీద నాకు అర్థం కావట్లేదు. కానీ అన్ని ఛానళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉండొచ్చు. కానీ నీకు జీవన్ రెడ్డితోని నాకు శ్వాస ఉన్నంత వరకు రాజకీయ వైరమే, అంతే, రాజకీయ వైరం. మరి అలాంటప్పుడు దిగిన ఫస్ట్ రోజే జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి ఇష్యూని రైజ్ చేశారు. ఎందుకు అంత టార్గెట్గా, అంత ఫోకస్? ఫస్ట్ రోజు మీరు ఆర్టీ ఉందా లేదా ఢిల్లీలో, ఫస్ట్ నేను ఢిల్లీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఇట్లా ఉన్నారు అందరూ. ఒకటే అడిగాను, మా దగ్గర ఏమైందంటే ఇతను ప్రతిరోజు బెదిరించేవాడు అందరినీ. ఇద్దరిని టిప్పర్తో చంపేశాడు. అక్కడ అంబేద్కర్ చౌరస్తాను ఉంటుంది, కేసు కూడా ఉంది. అది మళ్ళీ సిబిఐకి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాం. రిక్వెస్ట్ మనం వెళ్ళి సిబిఐ ఆఫీస్ని కలిసి వచ్చాను. ప్రతి వాళ్ళని బెదిరించేవాడు, టిప్పర్లు పంపిస్తాను అంటే నేను ఆ రోజు ఢిల్లీలో అన్నాను, టిప్పర్లకు సమాధానం బుల్డోజర్లతో ఇస్తానని చెప్పాను. ఇందాక మీరు చెప్తూ రాయచోటి, కదిరి, అలా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినట్టే మీ ఫేస్లో గ్లో వచ్చింది. అంటే ఇద్దరికైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా? వాళ్ళు రాజ కుటుంబం, వాళ్ళు కూడా తాత ముత్తాత నుంచి లక్షల కోట్లు, మంగంపేట బైరొచ్చు, నేను ఒక కూలి బిడ్డని, రైతు బిడ్డని. వాళ్ళు రాజ కుటుంబం, వాళ్ళు వాళ్ళ తాత నుంచే బైరెడ్డిస్ 50 సంవత్సరాలు తగ్గిన బైరెడ్డిస్. రాజశేఖర రెడ్డి గారు సీఎం, మేము మామూలు రైతు కుటుంబం, మామూలు పల్లె. సంబంధాలు నేను చెప్పడం ఏంది, ఇప్పటికి కూడా చెప్తున్నాను మీ మీడియా ద్వారా. దయచేసి ఇది తీసుకెళ్ళండి. సుమారు 1 లక్ష ఉద్యోగాలను క్రియేట్ చేయొచ్చు. పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. 10,000కు అలా టాలెంట్ అంతా అమ్ముకుంటున్నారు. కాదు,
ఇది ఎక్కడ లేదు, ప్రపంచమంతా డిమాండ్ ఉంది, దీన్ని ఇక్కడనే వాల్యూ యాడెడ్ చేద్దాము, దీనికి సరైన ఫెసిలిటీస్ ఇద్దాము, సరైన అనుమతులు తొందరగా ఇద్దాము ఒక గ్రీన్ ఛానల్ ద్వారా. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంట్ ఇచ్చాను 2014లో, చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాను, రకరకాల రిప్రజెంట్ ఇచ్చాను, రాజుకు పిల్లి కూడా వేసాం అని రకరకాలు చేశాం. కానీ ఇది ఒక విష పదార్థం, విష వాయువులాగా పీలుస్తున్నారు. ఎర్రచంద్రం అంటే అదేదో భయంకరం, ఆ భయంకరమే ఎదుటోడు వాడుకుంటున్నాడు పక్క దేశం వాడు. రైట్ యజ్ఞం. రైట్ రాకేష్ రెడ్డి గారు, మీరు ఆర్మూర్లో గెలిచిన వెంటనే పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారనే టాక్ వస్తుంది. ముఖ్యంగా ఎంపీపీ నియామకం విషయంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని బాగా ఫోర్స్ చేసి తీసుకురావాలని ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వాట్ అబౌట్ ది ఇష్యూ యాక్చువల్? ఒకటండి, ఇప్పుడు ఆర్మూర్లో మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టారు. ఎవరు పెట్టారు? టీఆర్ఎస్లో పెట్టుకున్నారు. ఇది కూడా టీఆర్ఎస్లో పెట్టుకున్నారు. వాళ్ళకి ఏదో కొత్తగా ఏదో రాజకీయం. ఇప్పుడు ఆర్మూర్కి వెళ్ళండి, ఆర్మూర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే ఈరోజు నేను పేపర్ చదివాను, అది కూడా అంతా పట్టించుకోలేదు. ఏదంటే నేను స్థానిక సంస్థలు ఇన్వాల్వ్ కావాలని చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ జనవరి 4 నాడు అవిశ్వాస తీర్మానం. టీఆర్ఎస్, అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అనుకోండి, వాళ్ళ మధ్యన వాళ్ళు పెట్టుకున్నారు. ఇది కూడా వాళ్ళ మధ్యన వాళ్ళు పెట్టుకున్నారు. దానికి రాకేష్ రెడ్డికి ఏం సంబంధం అండి? 30,000 మెజార్టీతో ఇట్లాంటి గాల్పులో గెలిచినామని నేను చిన్న చిన్న విషయాలు కాదండి. నాకు ఒకటి, ప్రజలు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. రాజకీయం చేస్తాను, 100% చేస్తాను. బహిరంగంగా చెప్పాను మా కార్యకర్తలకు, ₹1 లేకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాను, నా శ్రమతో గెలిపించుకుంటాను, నా అభివృద్ధితో గెలిపించుకుంటాను. వెళ్ళండి. ఇప్పుడు వారం రోజులైంది కదా, 119 మంది ఎమ్మెల్యేల మీద సర్వే చేయండి మీ మీడియా అంతా. ఆర్మూర్లో జరిగినది ఏంది వారం రోజులలో, వారం రోజులైందా? 3వ తారీఖు నుంచి అంటే సుమారు 15 రోజులైంది, 15 డేస్. 119లో సర్వే చేయండి. 15 డేస్ రాకేష్ రెడ్డి ఏం చమత్కారం. 3 సంవత్సరాలు 2 కోట్లతో ఒక మార్కెట్ యార్డ్ కడితే, అది మార్కెట్ కడితే కాయగూరలు అమ్ముకుంటే అంత చులకనా? పల్లె వాళ్ళంటే అంత అవమానం చేస్తారా? పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళ జీవనోపాధికి కాయగూరలు తెచ్చుకొని 5 గంటలకు 6 గంటలకు మార్కెట్లో తెచ్చుకొని సాయంత్రం 4 గంటల వరకు ఆడబిడ్డలు 100 మంది అమ్ముతుంటే, నేను మొన్న రాగానే ఒక 2 డేస్కి వెళ్ళాను. అటు ఊరికే చూద్దాం గ్రామస్తుల ఇబ్బందులు ఏమున్నాయని. వెళ్తుంటే వాళ్ళు ఏమంటారంటే, నీళ్ళు తాగట్లేదు. నేను కొద్దిగా అందరినీ పక్కకు జరిపి మీడియాని అంతా జరిపి, ఏందమ్మా సమస్యలు ఏంటంటే, భయపడుతున్నారు. ఎమ్మెల్యేని కదా, కాదమ్మా ఎమ్మెల్యేని పక్కన పెట్టండి, మీ కొడుకు అనుకోండి, మీ అన్నదమ్ముడు అనుకోండి అంటే, నాన్న 3 సంవత్సరాల నుంచి నీళ్ళు తాగుతలేమన్నారు. నేను భయపడిపోయాను, నీళ్ళు ఎందుకు తాగుతలేరు అంటే, వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ లేదంటే, బాత్రూమ్ లేక నీళ్ళు తాగుతలేరు, యూరిన్ వస్తుందని. ఎవరిది పాపం? మీడియాదా, జ్యుడిషియల్ సిస్టమ్దా, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్దా, పొలిటికల్ సిస్టమ్దా, సంఘసేవ ముసుగుల లక్షల కోట్లు దోచుకుంటున్న సంఘ సేవకులదా, అసలు సమాజంలో పట్టింపే లేదన్న నా కొడుకులదా? రాజశేఖర్ రెడ్డి రాకేష్ రెడ్డి 3 ఇక్కడికి నేను చెప్తాను కాదు. ఇప్పుడు దేని గురించి అన్నాను? ఎందుకు లేదు బాత్రూమ్స్ అన్నాను. బాత్రూమ్స్ ఉన్నాయి, తాళం తీయలేదు 3 ఏళ్ళ నుంచి. 2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. రాకేష్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తున్నాను. చెప్పండి. మీరన్నారు సొల్యూషన్స్ చూపిస్తా అని చెప్పి, కానీ మీ ప్రభుత్వం ఇక్కడ లేదు, కానీ అంటే మీ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు. సాధ్యం అనుకుంటున్నారా ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి? అదే చెప్పడానికి పోతున్నా. అడిగాను, ఏంటి 2 కోట్లు శాంక్షన్ అని స్థానిక శాసనసభ్యుడికి ఏదో డబ్బులు 10% ఏదో జరిగిపోయింది. ఒకటే చెప్పాను, కమిషనర్ నా పక్కన ఉన్నాడు, బాత్రూములు ఉన్నాయి, తాళాలేసి పెట్టారు. ఎందుకంటే బిల్ ఏదో ఇష్యూ చెప్పారు. రెండోది కరెంట్ లేదు, వాటర్ లేదు. ఒకటే చెప్పాను కమిషనర్, 4 గంటల బాత్రూమ్ ఓపెన్ కావాలి, ఓన్లీ 4 అవర్స్. 10 గంటలకు చెప్పాను, 2 గంటలకు నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా వాష్రూమ్కి వస్తాను. మంచి అధికారులు ఉన్నారండి, అధికారులను బ్లేమ్ చేయకండి దయచేసి. కరెక్ట్ 1:50 నిమిషాలకు 12 బాత్రూమ్లు ఓపెన్ అయినాయి, లైట్లు, వాటరు, ఎవ్రీథింగ్. మీ విలేకరులని మొత్తం తీసుకొని వెళ్ళండి. అది చేసేవాళ్ళు ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు, చేయించే రాజకీయ నాయకుల లక్షణాలు మొదలు కావాలి. నేను మంచోని అంటలేను, నేను ఎమ్మెల్యేగా అంటలేను, పవర్లు ఉన్నవాడు ఎవడో ఒకడు మారండి. 3వది మళ్ళీ 3వ రోజు విజిట్ వెళ్ళాను. వీళ్ళంతా ఇక లేడీస్ ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి చెప్పండి అమ్మా, 684 మంది ఆడబిడ్డలు ఉండే స్కూల్లో ఒక్క బాత్రూమ్. రాకేష్ రెడ్డి గారు ఇదే క్వశ్చన్ మీరు చెప్పండి, 684 ఆడబిడ్డలున్న స్కూల్లో ఒక్క బాత్రూమ్. ఇదే క్వశ్చన్ మీరు ఎప్పుడైనా రైజ్ చేస్తారా పాలిటిక్స్లోకి రాకముందు? మీకు కనపడి ఇప్పుడు ఒకసారి స్కూల్లో బెంచ్లు ఇస్తే అద్దంటున్నారండి. మేము హెల్త్ క్యాంపులు పెట్టమంటే అద్దంటున్నారు రాజకీయ నాయకులు, ఎక్కడ పేరు వస్తుందని. వెళ్ళండి, కౌలాపూర్ అనే స్కూల్లో 100 బెంచ్లు చేపించి పెడితే బెంచ్లు అద్దంటున్నారండి. ఎమ్మెల్యే గారు ఒప్పుకోరండి. ఒక మెడికల్ హెల్త్ క్యాంప్ యూత్కు పెడదామండి, ఒక డిగ్రీ కాలేజ్ ఉంది అక్కడ, రానియర్ భయం.
నేను నాలాంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కరిని అంటలేనండి. నేను కాదు, రాకేష్ రెడ్డిని పక్కన పెట్టండి. రాకేష్ రెడ్డి ఈరోజు ఉంటాడు, రేపు మాజీ ఎమ్మెల్యే అయిపోతాడు. 684 నేను మీడియా ఏం చేస్తున్నది, అంతకుముందు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తున్నారు, కౌన్సిలర్లు ఏం చెప్తున్నారు, సిస్టమ్ ఏం చేస్తున్నది, సిస్టమ్ ఏమైంది? రాకేష్ రెడ్డి వచ్చిన మన సిస్టమ్ మారిపోతుంది. నేను మారుతాను కాదు, మళ్ళీ మీరు అక్కడికి వస్తున్నారండి. ప్రయత్నం చేద్దాం, ఎవరో ఒకరు మొదలు పెడతాం. మీరు, నేను కాదు, నన్ను చూసి మీరు కోసుకులు చేసుకోండి. మరి వారం రోజులు ఎట్లా అవుతుంది? నేను అడిగేది ఎవరి మీద దేశభావంతో కాదండి, రాజకీయం. నేను ఎలక్ట్ అయ్యానండి, ఎలక్షన్ ముందు కాదు ఇది చర్చ, ఎన్నిక తర్వాత చర్చ. మీరు గమనించాల్సింది ఫస్ట్, మీరు దాంట్లో మర్చిపోతున్నారు. ఎలక్షన్ ముందు చర్చ పెడితే ఓట్ల గురించి. నేను ఎన్నికనండి 3 రోజులు కాలేదు, 5 సంవత్సరాలకు హాయిగా ఉంటాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇస్తున్నారు, 2 లక్షల జీతం ఇస్తున్నారు, 2 గన్మెన్లు వచ్చారు. వెళ్ళండి ఇప్పుడు. రాకేష్ రెడ్డి కూలి నుంచి వచ్చాడు, కన్నీళ్ళు, చెమట, రక్తం కలిపితే రాకేష్ రెడ్డి చేస్తాను, ఎంతో కొంత చేస్తాను. మొత్తం చేయలేకపోవచ్చు, ఒక్కటనే చేస్తాను. రేపు ఉంటానో ఉండను, ఇలా చేసి చేస్తాను. రేపు ఉంటానో ఉండను, కల్ హో నా హో. ఏపు ఉంటానో ఉండను అంటే ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అనుమానం ఏంది? గ్యారెంటీ ఉంది ఎవరికైనా? అనుమానం అది కాదు, అది నేను మరి చెప్పానండి. మళ్ళీ ఇక్కడ మరో మాటకు నేను రాబోతున్నాను. 13 రోజులు అయింది. మీరు వెళ్ళండి, ఇప్పుడు అన్నారు కదా స్టేడియం ఇంకా స్టార్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక డైనింగ్ హాల్, 12 బాత్రూములు చూడండి ఒక్కసారి. వారం రోజులల్లా ఎలా చేయడానికి మార్గాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు అందరు ప్రతి ఒక్కరు అవును కరెక్ట్, నేను ప్రపోజల్ పెట్టాలా, 68 లక్షల టెండర్ 8 సార్లు అయితే రాలేదట ఎమ్మెల్యే బ్యాంక్, కమిషన్ బ్యాంకు. నేను చెప్పాను కలెక్టర్ గారికి, సార్ తర్వాత ఎదురు కానీ నేను ఎవరో ఒకరు కాంట్రాక్టర్ చెప్తాను, ఇమ్మీడియట్గా చూడలేకపోతున్నాం సార్, బాగా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఉదయమే మీరు వెళ్ళండి, ఇంటర్వ్యూ చేయండి. మీ ప్రతినిధి, నేను ఇక్కడనే ఉన్నాను కదా, నేను ఇక్కడనే ఉన్నాను. ఇంక ఇప్పుడు పోతే మనం బయటకు పోతే ఫోన్ చేసి చెప్తానేమో, ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పండి, మీరు ఇమ్మీడియట్లీ 5 నిమిషాలు అక్కడ ఉండని చెప్పండి. ఈ 5 ఏళ్ళు ఇలాగే కొనసాగుతారు 5 సంవత్సరాల వరకు. రాత్రి 12, ఆ రోజు రాత్రి 12 గంటల వరకు నా సమయం, 11:59 వరకు ఇట్లనే ఉంటాం.